టీ20 ప్రపంచ కప్ను గెలిచి తిరుగులేని ఛాంపియన్గా నిలిచిన భారత్ ఇప్పుడు వరుస ఓటములతో కుదేలవుతోంది. ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక సిరీస్ ఓటమి తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలోనూ చెత్త ప్రదర్శనతో సిరీస్ను చేజార్చుకుంది. ఒకప్పుడు విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన భారత జట్టు ఇప్పుడు వరుసగా చెత్త రికార్డులు ఎందుకు మూటగట్టుకుంటోంది? ఈ వైఫల్యాలన్నింటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే కారణమా? అసలు గంభీర్పై వస్తున్న ప్రధాన విమర్శలేంటి? ఆయన హెడ్ కోచ్ పదవి ప్రమాదంలో పడిందా? ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ లో భారత జట్టు ఆట తీరుపై ఓ రేంజ్ లో విమర్శల బౌన్సర్లు పడుతున్నాయి. ముఖ్యంగా ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 చరిత్రలోనే భారత్ కు రెండో అత్యల్ప స్కోర్. ఆ తర్వాత 4 టీ20లోనూ 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. గంభీర్ కోచింగ్ బాధ్యతలు చేపట్టాక టెస్టుల్లో న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్, వన్డేలో శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత సిరీస్ ఓటమి, ఇప్పుడు టీ20లో ఐర్లాండ్, ఇంగ్లాండ్లపై ఘోర పరాజయాలు చూస్తుంటే గంభీర్ వ్యూహాలు పూర్తిగా విఫలమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం గంభీర్ చేస్తున్న వింత ప్రయోగాలే అని విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రపంచ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్ ను టీ20 కెప్టెన్ గా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను తుది జట్టు నుంచి తొలగించి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఫామ్ ను బట్టే జట్టు ఎంపుకుంటుందని శాంసన్ తో తానే స్వయంగా మాట్లాడానని గంభీర్ డిఫెండ్ చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ప్రతి ఒక్కరూ హై రిస్క్, హై రివార్డ్ గేమ్ ప్లాన్ ను అనుసరించాలని గంభీర్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. పిచ్ పరిస్థితులను, గాలి దిశను అంచనా వేయకుండా బ్యాటర్లు బాధ్యతారహితంగా షాట్లకు పోయి వికెట్లు పారేసుకున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ ను నిర్మించే ప్లాన్ గంభీర్ మైండ్ లో లోపించిందనేది మాజీల వాదన. దీనివల్ల 2022 ఫిబ్రవరి నుంచి నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఇప్పుడు ఆ ర్యాంకును కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. మరోవైపు ఆటగాళ్లను ఆడించడంలో గంభీర్ వ్యూహాలు అర్థం కావడం లేదని సునీల్ గవాస్కర్ కూడా అన్నారు. గంభీర్ హయాంలో భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను చూస్తోందంటూ బీసీసీఐ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరకు ఉన్నప్పటికీ అతని పదవిపై సమీక్ష నిర్వహించేందుకు బోర్డు సిద్ధమవుతుంది. కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట కూడా మొదలైందని ప్రచారం జరుగుతోంది. ఆఖరి టీ20 ముగిసిన తర్వాత సమీక్ష మొదలవుతుందని తెలుస్తోంది. మరి ఈ సంక్షోభం నుంచి గంభీర్ గట్టెక్కుతాడా? గంభీర్ ను సాగనంపితే తర్వాతి కోచ్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.